హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకైతే బాగాలేదండి, జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ వచ్చేసారండి. ఇండియారు అయితే జ్వరం ఉందని చెప్పారండి. లైట్గా జ్వరం ఉంది. ఇప్పుడు వైరల్ ఫీవర్ అనేది వస్తున్నాయి కదా, సహజంలే 3 రోజులు ఉండిద్ది, ఏం కాదని చెప్పి అన్నారు. సర్లే అని చెప్పి ఇక ఇంజక్షన్ అయితే చేశారు. చేస్తే మళ్ళీ తెల్లారు రమ్మన్నారండి. ఇక ఈ బిళ్ళలు వేసుకొని ఇంజక్షన్ చేశాను కాబట్టి మళ్ళీ తెల్లారు రమ్మన్నారు. సర్లే అని చెప్పి వచ్చానండి. వెళ్ళే ముందే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను. బట్టలు వేసి వెళ్ళానండి. ఇక వచ్చేసరికి బట్టలు కూడా అయిపోయినాయి. వచ్చినాక ఇక ఈ బట్టలన్నీ తీసి మళ్ళీ ఆరేస్తున్నాను. మళ్ళీ కూర్చున్నానంటే చేయబుద్ధి కాదని చెప్పి బట్టలు తీసి ఆరేస్తున్నానండి. ఇక అది నేనైతే ఇలా గుడ్లు అయితే పెండ్లైపోయాను, బట్టలు పెండ్లైపోయాను. అందుకే వాషింగ్ మిషన్లో వేసుకున్నానండి. ఇక వాషింగ్ మిషన్ ఉంది కదని చెప్పి వాషింగ్ మిషన్లో వేసుకున్నాను. బట్టలు అయితే పిండేశాను. ఇంకొక విషయం అండి, ఫుల్ వీడియో అనేది అడుగుతున్నారు. ఫుల్ వీడియో అనేది మీరు అడిగినాక నేను షేర్ చేయకుండా ఉంటానండి. బ్లాగ్ అనేది షేర్ చేస్తా తొందరలో. ఇక ఇప్పుడు వచ్చేసి శీతాకాలం కదండి, చాలా జాగ్రత్తగా ఉండండి. కార్తీక మాసంలో జ్వరాలు అనేది కామను, వస్తానే ఉంటాయి జ్వరాలు. అది కాక చలి ఉంటుంది కాబట్టి జలుబుల మీద జ్వరాలు వస్తానే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి.